నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాడు. మనం భగవద్గీత ఫలశ్రుతి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. 1, 2, 3, 4, 5 ఫలశ్రుతులు ఆల్రెడీ మనం చర్చించుకున్నామండి వాటి కథలు. ఈరోజు 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఫలశ్రుతి కథలను ఒకసారి చర్చించుకుందామండి. 6వ అధ్యాయం షష్టాధ్యాయం అండి. ఆత్మ సంయమ యోగము 47 శ్లోకాలు ఉంటాయి. 7 సప్తమ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 30 శ్లోకాలు ఉంటాయండి. 6 షష్టాధ్యాయం ఒక ఫలశ్రుతి. గీతానాం షష్టమధ్యాయం జపామి ప్రత్యహం నృప తేనైవ తేజోరాశి మే సురానా మపి దుస్సాహ. పూర్వము జానశ్రుతి అనే రాజు ధర్మబుద్ధితో ప్రజాహితముగా పాలించుచుండెను. అతడు తన భవనం పైన విహరిస్తుండగా ఆకాశ మార్గాన్న పోతున్న హంసలలో కొంటె హంసను ఒక వృద్ధ హంస పుణ్యాత్ముడగు జానశ్రుతి మహారాజు ముందు అవినయముగా ప్రవర్తించవచ్చునా అని మందలింప ఆ కొంటె హంస బ్రహ్మవేత్త రైకుని కంటే గొప్పవాడా అని విన్నాడు. వెంటనే మంత్రిని రైకుని వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు వెతికి చివరకు కాశ్మీర దేశంలో ఒక దేవాలయం గుమ్మం వద్ద కూర్చున్న రైకుని దర్శించి ఈ విషయం రాజుగారికి విన్నవించారు. జానశ్రుతి పెక్కు కానుకలు వెంట తీసుకొని రైక్కుని దర్శించి వాటిని సమర్పించగా అతడు ఆ కానుకలను తిరస్కరించాడు. తరువాత జానశ్రుతి రైక్కుని ద్వారా వైరాగ్య ప్రభావం తెలుసుకున్నాడు. గీత 6వ అధ్యాయం పారాయణ వల్ల ఈ వైరాగ్యం రైక్కునికి కలిగినదని ఎరిగి జానశ్రుతి కూడా నిత్యం ఈ అధ్యాయం పారాయణం చేసి ముక్తి పొందాడు. గీత శిష్టాధ్యాయ ఫలం మోక్షప్రాప్తి. శ్రీ పద్మపురాణ అంతర్గతం. అలాగే 7వ అధ్యాయం ఒక ఫలశ్రుతి అండి. గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయం జన్మ మృత్యు జరా దుఃఖ నిరాకరణ కారణం. శంకుకర్ణుడు వాడు మిక్కిలి ధనంతో ప్రయాణం చేస్తుండగా దారిలో పాము కరిచింది. మరణ సమయంలో కూడా ధనమోహం తీరక ఆ ధనాన్ని గోతిలో పాతిపెట్టి సర్పజన్మతో ఆ నిధికి కాపు కాస్తూ ఉండేవాడు. అతని కుమారుడు ఈ విషయం తెలుసుకొని ఆ నిధిని త్రవ్వగా సర్పరూపంలో ఉన్న వారి తండ్రి తన దీనశస్సు నుండి తను ఉద్ధరించమని కొడుకులను ప్రార్థించాడు. అప్పుడు అతని తనయులు అమృత పరిపూర్ణమగు గీత 7వ అధ్యాయం పారాయణం చేసి తండ్రికి దివ్యత్వమును కల్పించారు. గీత సప్తమాధ్యాయ ఫలం మానవులు తిరియొక్కులు కూడా తరిస్తాయి. శ్రీ పద్మపురాణ అంతర్గతం. తల్లిదండ్రులు నా విన్నపం అండి, మీ పిల్లలకి భగవద్గీతను నేర్పండి, పిల్లలను ధర్మ మార్గంలో నడపండి. మళ్ళీ రేపు 7, 8 అధ్యాయాల గురించి